కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాగునీళ్లు, కరెంటు ఇవ్వకపోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే అన్నారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, నీళ్లున్నా సరైన సమయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వెంటనే రుణమాఫీ చేయాలని, రైతు భరోసా అందరికీ వేయాలని, ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. నీటి నిర్వహణలో వైఫల్యం వల్ల, రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణలో లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. కరువును నివారించే ప్రయత్నాలు చేయకుండా కరువును పెంచి రాష్ట్రాన్ని అపాయంలోకి, రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని, రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇవాళ కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత కంటి తుడుపు చర్యలు ప్రారంభించారు. గతంలో కూడా మీరు చూశారు, కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టిలేపింది, ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీయే. ఈరోజు ఇప్పుడు కరువుపై కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు. ఇది ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైనాయి. 5వ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈరోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైనాయి. అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇవాళ రైతులకు కొంత ఉపయోగం ఉంది. అంటే మేము బయలుపోతే ఈ నీళ్లు వచ్చి ఉండేటి కావు కదా, మీరు ముందెందుకు చేయలేదు? నీళ్లే లేవు అన్నారు, ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఈరోజు రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల కానీ, పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? రైతులకు అనేక వరాలు కురిపించారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు. మరి 100 రోజులు గడిచింది కదా. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సావు కబురు సల్లగా చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నాడు. ఎలక్షన్ కోడ్ వస్తుందని నీకు తెలియదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? అయినా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు నీ 100 రోజుల్లో అమలు చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎక్కడ అడ్డంకి రాలేదు. అంటే మీరు రైతుల్ని మోసం చేసిండ్రు, రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 100 రోజులు ఎలక్షన్ కోడ్ రాలే, 100 రోజులు ఎందుకు అమలు చేయలేదు? మీరు ఆ రోజు ఏం చెప్పినారు? డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇవాళ 4 నెలలైనా రుణమాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులు వెళ్లి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. రైతాంగానికి 500 రూపాయలు బోనస్, వడ్లు గాని మక్కలు గాని అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు.
ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు రైతాంగానికి ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది. కొత్త పథకాల మాట దేవుడెరుగు గాని ఉన్న పథకాలను కూడా ఉడవీకే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరున్నది. కేసీఆర్ గారు ఉండగా సకాలంలో రైతు బంధు వచ్చేది, ఇవాళ రాకుండా పోయింది. కేసీఆర్ ఉండగా నాణ్యమైన 24 గంటల కరెంట్ వచ్చేది, ఇవాళ 14-15 గంటల కరెంట్ వస్తలేదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు రైతుల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే 25,000 రూపాయల డబ్బు విడుదల చేయాలని, యాసంగి వడ్లకు మక్కలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనాలని, 15,000 రైతు బంధు వెంటనే విడుదల చేయాలని, కౌలు రైతులకు 15,000 ఎకరానికి అందించాలని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వాలని. ఇవేవి మా గొంతెమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు ఊరూరు తిరిగి చెప్పినటువంటివే, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే, 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చినటువంటివే. ఇచ్చిన మాటకు కట్టుబడాలని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసత్య ఆరోపణలు చేసిన 2 కాంగ్రెస్ నేతలు ఓ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని, వాళ్లపై కోర్టుకు వెళతామన్నారు. నాపై వస్తున్న ఆరోపణలని న్యాయపరంగా ఎదుర్కొంటామని, నోటీసులు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. అటు వాస్తవాలు తెలుసుకోకుండానే వార్తను ప్రచురించిన వార్తా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్కు నోటీసులు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది ఏఐసీసీ. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ఇటు మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కడియం ఫ్యామిలీ చేరిక నచ్చని క్యాడర్ సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారు. కడియం కావ్యకు టికెట్ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అయిందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్య అభ్యర్థిత్వంపై పార్టీలో అసంతృప్తి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కడియం కాంగ్రెస్ క్యాడర్ ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. కడియం రాజకీయ ఎంట్రీనే కాంగ్రెస్ వ్యతిరేకంగా సాగడమే. వరంగల్ సీటుపై మాదిగ సామాజిక వర్గ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని టికెట్ ఎగరేసుకుపోయారు. దీంతో అటు శ్రేణులు, ఇటు నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పైకి కడియం ఫ్యామిలీ ఎంట్రీని స్టేషన్ ఘన్పూర్ మినహా మిగిలిన వారెవరూ బాహాటంగా వ్యతిరేకించకపోయినా వారంతా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమని కడియం మంత్రిగా ఉన్న సమయంలో పెట్టిన ఇబ్బందులే కారణం. ఇన్నాళ్లు తమపై కేసులు పెట్టించి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి కూతురికి టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో లేనన్ని రోజులు అవస్థలు పడ్డామని, ఎంతో శ్రమించి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేస్తే తమను విస్మరించి అవకాశవాదులకు ఛాన్స్ ఇస్తారా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు కడియం కావ్యకు సహాయ నిరాకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే నీతికి నిజాయితీకి మారుపేరు అని ఇన్నాళ్లు చెప్పుకున్న కడియం శ్రీహరి సడన్ గా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడాన్ని ఓరుగల్లు ప్రజలు చీదరించుకుంటున్నారు.
కడియం తన రాజకీయం వెన్నుపోటే అంటూ టాక్ వరంగల్లో నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 2 మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లిచ్చింది. మాదిగలకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి స్పీకర్ మాల సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వగా, మంత్రి దామోదర రాజనరసింహ సైతం మాదిగ ఉపకులానికి చెందిన మోచి సామాజిక వర్గానికి చెందినవారు. వరంగల్ టికెట్ అయినా తమ సామాజిక వర్గానికి దక్కుతుందని అందరూ భావించారు. అత్యధిక మాదిగ సామాజిక వర్గం ఉండే వరంగల్ టికెట్ సైతం మాదిగలకు కాకుండా మాదిగ ఉపకులమైన బైండ్ల కులానికి చెందిన కడియం కావ్యకు ఇవ్వడాన్ని వారంతా జీర్ణించుకోవడం లేదు. దీంతో మాదిగలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ ఆశించిన నేతలు స్టేషన్ ఘన్పూర్ నాయకులు బాహాటంగా వ్యతిరేకించకపోయినా వారంతా కావ్యకు సహకరించే పరిస్థితి లేదు. అటు ఎమ్మెల్యేలకు కూడా కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం నచ్చడం లేదు, కానీ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. అయితే కడియం ఫ్యామిలీ వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలందరినీ కలిశారు. కావ్య గెలుపునకు సహకరించాలని కోరారు. ఓవైపు మాదిగల ఆగ్రహం, మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల అసంతృప్తి, ఇంకోవైపు ఎమ్మెల్యేల అయిష్టతతో కావ్యకు కష్టాలు తప్పేలా లేవు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వలసల రాజకీయం ఆ పార్టీకి మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రధానంగా వడగాల్పుల ముప్పు అధికంగా ఉండే అవకాశాలు ఉండడంతో 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సైతం వడగాలుల హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేరకు పెరుగుతాయని, రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్యలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. ఈ ఏడాది వచ్చే 3 నెలలు దేశవ్యాప్తంగా సూర్యుడి ప్రతాపం తప్పదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సెగలు కూడా తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదని హెచ్చరించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వడగాలుల తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులు ఇళ్లకే పరిమితం కావడం ముఖ్యమని వెల్లడించారు. మధ్యాహ్న వేళల్లో అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావడం మేలు అని వైద్యులు సూచించారు. వేసవి తాపం నుంచి బయటపడడానికి ఇళ్లకే పరిమితం కావడంతో పాటు చల్లని పానీయాలు సేవించాలని సూచించారు.
ఎండలు దంచి కొడుతున్నాయి. అడుగు బయట పెట్టాలంటే జనం ఠారెత్తిపోతున్నారు. మండిపోతున్న ఎండలకు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండవేడి భరించలేక ఎయిర్ కండిషనర్స్, కూలర్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో కూలర్లు, ఏసీల దుకాణాలు, షోరూంలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతం కానుంది. వడగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమ్మర్ చాలా హాట్ గురంటూ వార్నింగ్ ఇచ్చేసింది. ప్రచండ బానుడి దెబ్బకు జనం బయటికి రావాలంటేనే బెదిరిపోతున్నారు. పోనీ ఇంట్లోనో షాపుల్లోనే ఉందామన్నా ఉక్కపోతతో చెమటలు కారిపోతున్నాయి. దీంతో ఈ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం కూలర్లు, ఏసీల బాట పడుతున్నారు. ఏసీలు కాస్త కాస్ట్లీ, అందరికీ కొనే స్తోమత ఉండదు. అందుకే ఎక్కువ శాతం జనం కూలర్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. డిమాండ్ కు తగ్గట్టే తయారీదారులు అనేక రకాలుగా కూలర్లను సిద్ధం చేశారు. అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసేలా అందుబాటు ధరకే కూలర్స్ అందుబాటులోకి వచ్చాయి. మామూలుగా మార్కెట్ అయితే సమ్మర్ సీజన్ కాబట్టి పబ్లిక్ వస్తూనే ఉంటారు. సండే రోజు ఏంటంటే కొంతమంది టెస్టింగ్ ఆ షాప్ దగ్గర అడుగుతారు, ఈ షాప్ దగ్గర అడుగుతారు, ఇంకో షాప్ దగ్గర అడుగుతారు. కానీ మా దగ్గర అయితే అఫోర్డబుల్ రేట్స్. మనదేం కంపెనీ మేడ్ కాదు, కానీ మన ఓన్ ప్రొడక్షన్, మన సొంతం, మనకు తెలిసిన వాళ్ళని. లోకల్ రేట్స్లో ద మ్యాక్సిమమ్ ఈజ్ 5500, మినిమమ్ ఈజ్ 3000. ఇట్స్ హ్యాపీ. కస్టమర్ బేస్ కూడా బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగుంది. మా దగ్గర తీసుకున్న వాళ్ళకి మేము గ్యారంటీ కూడా ఇస్తున్నాము, వారంటీ ఇస్తున్నాము. ఎందుకంటే పర్మనెంట్ షాప్ కాబట్టి. సండే మార్కెట్ ఏదో అమ్మేసి వెళ్ళిపోవడం అనేది కాదు, పర్మనెంట్గా ఇక్కడ పర్మనెంట్ షాప్ మాది. అది రెస్పాన్స్ అయితే బాగుంది. సన్రైజ్ ఎంటర్ప్రైజెస్ అండి, సనత్ నగర్లో ఉంటుంది షోరూము. హైసెన్స్, వియూ మేము డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ ఆదాయ డిస్ట్రిబ్యూటర్ అండి. టీసీఎల్ బ్రాండ్స్ మన దగ్గర, ఏసీ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయండి. ఓ జనరల్, బ్లూ స్టారు, డైకేను, వాల్టాసు, క్యారియర్. మీకు హైసెన్స్ బ్రాండ్ కూడా ఏసీస్ ఉంటాయి. గ్లోబల్లో సెకండ్ ప్లేస్ అనమాట, వరల్డ్ వైడ్ టాప్ బ్రాండ్స్ అనమాట. హైసెన్స్ అనేది టీవీ బ్రాండ్ అండ్ ఏసీ బ్రాండ్ అనమాట. టీవీస్లో అయితే మీకు హైసెన్స్, వియూ, టీసీఎల్ ఉంటాయి. ఏసీ బ్రాండ్స్ అంటే మన దగ్గర అన్ని బ్రాండ్ మ్యాక్సిమం 4 బ్రాండ్స్, 5-6 బ్రాండ్స్ ఉన్నాయి. మీకు మంచి ప్రైస్లో ఇస్తామండి, హోల్సేల్ ప్రైస్లో వస్తుంది. రేట్లు ఒక 5 to 6% ప్రైస్ పెరిగిందండి. నిజానికి గతంలో కంటే కూలర్ల ధరలు అధికంగానే ఉన్నాయి. అయితే పోటీ ఎక్కువ ఉండడంతో కూలర్ల కంపెనీలు, డీలర్లు భారీగా డిస్కౌంట్స్ ప్రకటించారు. లాభాల మార్జిన్స్ కంటే ఎక్కువ పీసులు అమ్మడం ద్వారా మార్కెట్ ను విస్తృతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మార్కెట్ లో చిన్న కూలర్లకు పెద్ద డిమాండ్ ఉంది. ధర తక్కువ, పోర్టబుల్ గా ఎక్కడైనా అమర్చుకునేలా ఉండడం వల్లే వీటికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఇవి ఎంతో సౌకర్యంగా మారాయి. నా పేరు గణేష్, ఎర్రగడ్డ మార్కెట్. ఎండాకాలం ఎండలు బాగా గట్టి కొడుతున్నాయి. ప్రైస్ విధంగా చూస్తే అన్ని కంపారిజన్ చేసుకున్నా కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి. కొంచెం తక్కువలో ఉంటే కొంచెం బాగుండి అనిపించింది. పోయినసారి లెక్క చూస్తే ఈసారి కొంచెం అయితే రేట్లు అయితే కొంచెం పెరిగినాయి. కొంచెం తక్కువ చేసుకొని మార్కెట్లో ఇస్తే బాగుండు. ఇది చూస్తున్నాము, ఒక 2-3 చోట్ల వెతుకుతున్నాము, ఎక్కడ తక్కువ ఉందా అని మార్జిన్ బట్టి తీసుకుందాం అన్నట్టు సర్చింగ్ చేస్తున్నాము. అలా కూలర్ అయితే బెటర్. ఏసీ అంటే మరీ హై బడ్జెట్లో అయితే వెళ్ళలేము. కూలర్ అయితే మిడిల్ బడ్జెట్లో తీసుకుందాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే బెటర్ కానీ అనుకుంటున్నాము. అట్లా. నా పేరు శివకుమార్. నేను ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఉందని ఏసీ, మామూలుగా మనం మిడిల్ క్లాస్ అయితే ఏసీ పెట్టుకోలేము. ఎట్లా ఒక రూమ్లో ఫ్యాన్తో పెట్టుకుంటే వేడి గాలి వస్తుంది. అందుకని మంచి కూలర్ కొనుక్కుంటే బాగుంటుందని మా ఫ్రెండ్కి అడిగితే ఈ ఏరియా చెప్పిండు. ఈ ఏరియాలో మంచి ఇక్కడ వస్తే అంటే ఇక్కడ వచ్చిన, ఇక్కడ రీజనబుల్ రేట్స్ ఉంటాయి, మంచిగా కొనుక్కోవచ్చు. ఎండాకాలంలో మంచి హాయిగా పండుకోవచ్చు.
ప్రస్తుతానికైతే ఈ కూలర్ కొన్నాను. ఈ కూలర్ అయితే ఇంకా మంచిగా ఉంది. ఎంత 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 రేట్ 2500 2000లో వచ్చేస్తే ఇట్లా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మంచి ఏరియా, మంచి వారంటీ కూడా ఇస్తారు వీళ్ళు. కూలర్ తీసుకున్నా ఇప్పుడు. ఎండల దెబ్బలకు అందరూ అదిరిపోతుంటే కూలర్ల అమ్మకాలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. బ్రాండెడ్ కూలర్ల రేటు ఎక్కువగా ఉండడంతో లోకల్ మేడ్ వాటి పట్లే జనం ఆసక్తి చూపుతున్నారు. ఎండాకాలం తర్వాత ఎలాగో వాడేది ఉండదు కాబట్టి 4 నెలల కోసం బ్రాండెడ్ ఎందుకులే అని అధిక శాతం జనం భావిస్తున్నారు. ఇదే తమ బిజినెస్ కు అనుకూలంగా మార్చుకుంటున్నారు కూలర్ వ్యాపారులు. ఈజీ అసెంబ్లింగ్ యూనిట్ల కావడంతో వ్యాపారులే స్వయంగా కూలర్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. మంచి లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం కూలర్లు 3 నుంచి 6,000 రూపాయల దాకా రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి. మీడియం సైజ్ కూలర్ అయితే 3 నుంచి 4,000కు సేల్ అవుతున్నాయి. రోజుకు 10 కూలర్ల చొప్పున తయారు చేసి నెలకు 100 నుంచి 300 యూనిట్ల వరకు అమ్ముతున్నామని షాప్ యజమానులు చెబుతున్నారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే యాడ్స్ కేసులో యోగా గురు రామ్దేవ్ బాబాపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. దీంతో ఇవాళ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరైన ఆయన క్షమాపణలు చెప్పారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని తెలిపారు. కాగా ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న పతంజలి సంస్థలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్లో ఆ సంస్థను మందలించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. అయితే పదే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన పతంజలిపై కోర్టు మండిపడింది. తాజాగా కోర్టు ముందుకు వచ్చిన సంస్థ యాజమాన్యం చేత క్షమాపణలు చెప్పించింది. ఫ్రాడ్ కేసులో న్యూయార్క్ కోర్టుకు భారీ మూల్యం చెల్లించారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అధికారం దక్కించుకునేందుకు బరిలోకి దిగుతున్న ఆయన కోర్టుకు దాదాపు 1460 కోట్ల బాండ్ సమర్పించారు. ప్రభుత్వం ఆస్తులు జప్తు చేయకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోనున్నారు. కాగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేశారని ట్రంప్పై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఒకవేళ ట్రంప్ దోషిగా తేలితే తాజాగా దాఖలు చేసిన $175 మిలియన్ బాండ్ ఆయనకు తిరిగి రాదు. అంతేకాదు $454 మిలియన్ మొత్తాన్ని కూడా వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.